క్రీస్తునందు ప్రియ సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, బైబిల్ గ్రంథము నుండి ఒక సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాము. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. దేవుడని యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అంటే అపవాది సర్పాన్ని ఆశ్రయించి అవ్వను మోసగించడానికి వచ్చింది. మీరు గమనించండి, దేవుడు ఎలాగైతే అదృశ్యుడు అని మనం చెబుతున్నామో, అపవాది కూడా శరీరము లేనివాడు. ఎఫెసీ గ్రంథకర్త మాట్లాడుతూ 6వ అధ్యాయంలో అంటూ ఉంటాడు, మనము పోరాడినది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుచున్నాము అని. అంటే అపవాదికి శరీరము లేదని అర్థమవుతుంది. సర్పములో ప్రవేశించి అవ్వను మోసగించడానికి వచ్చింది. ఇంతవరకు మనకి ఈ సంగతి అర్థమైంది. కానీ ఒక ప్రశ్న ఏంటంటే, అపవాది సర్పములో ప్రవేశించి వచ్చినప్పుడు ఆదాముని మోసగించిందా మొదట, అవ్వను మోసగించిందా? ఇది ఒక ప్రశ్న. చాలా మందికి అర్థం కాని ఒక సంగతి. ఆది కాండము 3వ అధ్యాయం చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మొదట అవ్వ దగ్గరకు వచ్చినట్లుగానే మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆంతర్యాన్ని, అంటే బైబిల్ గ్రంథం యొక్క ఆంతర్యాన్ని, అంటే సర్వసత్యములో దేవుడు చెబుతున్న కొన్ని సంగతులను మనం పరిశీలన చేస్తే అవ్వ కంటే ముందుగానే అపవాది ఆదాము దగ్గరికి వచ్చిన సంగతి మనకు అర్థమవుతూ ఉంటుంది. మీరు గమనించండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు, మొదట ఆదామును తర్వాత అవ్వయు నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. అంటే అవ్వ కంటే ముందు ఆదాముతో అపవాది మాట్లాడింది, కానీ పురుషుడు మోసపరచబడలేదు. మీరు గమనించండి, త్రిప్పు కొట్టాడు. దాని ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆలోచనల్ని ఆదాము త్రిప్పు కొట్టాడు. అప్పుడు అవ్వను ఆశ్రయించి స్త్రీని మోసగించినట్లుగా మనం 13-14 వచనాల్లో చూస్తాం. అందుకనే మీరు గమనించండి, దేవుడు మంచి చెడులను తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు అనే ఆజ్ఞ నరుడికి మాత్రమే ఇచ్చాడు. కానీ అవ్వకు ఆ సంగతి తెలుసు. ఎలా తెలుసు అంటే ఆదాము చెప్పి ఉండాలి. ఒక మాటను చెబుతున్నాను, ఆదాము ప్రతిదీ షేర్ చేసుకుని ఉంటాడు. ఎందుకంటే అపవాది వచ్చిన సంగతి కూడా అవ్వకు చెప్పుంటాడు. అవ్వ ఆ మాటలు ఆదాము చెబితే పండు తినడానికి వెళ్ళనివ్వడనే ఉద్దేశంతోనే తను ఒంటరిగా వెళ్ళి పండు కోసుకు తిని కొన్ని పళ్ళు తెచ్చి ఆదాముకు పెట్టింది. కాబట్టి అపవాది అవ్వ కంటే ముందుగా ఆదాముతో మాట్లాడింది.